ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత కొందరు బడా నేతలకు పదవులొచ్చాయి. మరి చోటా లీడర్ల పరిస్థితి ఏంటి? నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన సందర్భంగా ఎమ్మెల్యేలు ఎందుకు బరస్ట్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పవర్లోకొచ్చి ఏడాది దాటింది. కూటమిలో భాగంగా బీజేపీలోని పెద్ద నేతలకు పదవులొచ్చాయి. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. పాకా సత్యనారాయణకు రాజ్యసభ ఎంపీ పదవి వచ్చింది. ఆర్ కృష్ణయ్యకు కూడా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది పార్టీ. పలువురు నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు వరించాయి. సంస్థాగత ఎన్నికల సందర్భంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి నేతలు బడా నేతలకు సున్నితంగా చురకలంటించారు. తాము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా కూటమి ప్రభుత్వంలో పదవులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవులు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. కార్యకర్తల నుండి ఎదురైన ప్రశ్నలను కొత్త అధ్యక్షుడికి నివేదించారు బీజేపీ నేతలు. క్యాడర్ ఇష్టంతో పనిచేస్తేనే పార్టీ బలోపేతమవుతుందన్నారు. అయితే కార్యకర్తలు ఇష్టంతో పనిచేయాలంటే వారిలో కొందరికైనా పదవులు దక్కాలంటున్నారు బీజేపీ నేతలు. మన పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగాల. అసలు మనం ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే. ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృష్ణుడి పాత్ర వహించి మాధవ్ పేరే కృష్ణుడు, కృష్ణనీతి పాటించాలా, కఠినంగా ప్రవర్తించాలా. అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు. మిగతా పార్టీలతో పోలిస్తే ఏపీలో బీజేపీకి కాస్త తక్కువ క్యాడర్ ఉన్న కమిటెడ్ కార్యకర్తలున్నారు. లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం పనిచేసిన వారున్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా పదవులిప్పించాల్సిన అవసరం ఉందంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. కొత్త అధ్యక్షుడు మాధవ్ వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి మరి.